లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి ₹1,50,000 డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. సింహరాశి. ఈ సింహరాశి వారికి జనవరి 1, 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వారికి అత్యద్భుతంగా ఉంది. తర్వాత సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము మనకి వెళ్ళిపోతోంది. ఎప్పుడుతో 29 మార్చి నుంచి కూడా మీనరాశిలోకి శని సంచారం జరగడం వల్ల శని యొక్క బాధల నుంచి మీరు విముక్తులవుతారు. అష్టమ శని దోషం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, కానీ యాక్సిడెంట్లు చిన్నగా మోకాళ్ళు ఇరిగిపోవడాలు, పాదాలు ఫ్రాక్చర్, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఇలాంటివి జరుగుతాయి. భయపడకూడదు, ఎందుకంటే పెద్ద పెద్ద కాళ్ళే ఇరిగిపోవాలన్నమాట. అలాంటిది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ సన్నగా జరుగుతాయి. అంటే ఇవి ఎప్పుడు జరుగుతాయంటే మీకు ఎవరైతే మీకు ఏలినాటి శని దోషం ఉన్న వాళ్ళ బళ్ళు మీరు ఎక్కితే జరుగుతాయి. అలాగే కుజుడు బాగోకపోయినా, కుజదోషం ఉన్నా, లేకపోతే ఏలినాటి శని దోషాల్లో ఉన్నవాళ్ళు రండి బయటికి వెళ్దామనంటే ఫ్రీగా సరదాగా వెళ్ళిపోదామని చెప్పేసి మరి కొంతమంది ఫ్రెండ్స్ మగవాళ్ళు ఉంటారు, ఎక్కేస్తారు బైక్లు సరదాగా బేవర్స్గా అలా తిరిగి వద్దామని ఒక రౌండ్. అలాంటి వాళ్ళ కాళ్ళు మాత్రం ఇరిగిపోతాయి నాయన, కాబట్టి వెళ్ళకండి. ఇకపోతే ఈ యొక్క రాహువు మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నాడో తెలుసా మీకు? 29 మే 2025 నుంచి రాహు కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి రాహు వచ్చేస్తే ఏం చేస్తాడండి? గొడవలు. మొన్నటిదాకా శనితో చచ్చిపోయాం, ఇప్పుడేమో రాహు వచ్చాడు ఏంట్రా నాయన బాధపడకండి. ఈ రాహువు సప్తమంలోకి వచ్చేసరికి శుభాలు చేస్తాడు, కానీ ఏంటంటే మనకి వాదాలు అస్తమానం అందరితో వితండవాదాలు వేసుకోవాలని బాగా ఇది ఉంటుంది. అసలే మీకు ఫోనుల్లో మాట్లాడే అలవాట్లు ఎక్కువ, గంటల సొల్లులు వేస్తూ ఉంటారు. దాంతో మ్యాటరే ఉండదు అక్కడ. అప్పుడు ఈ రాహు రావడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకుంటే గొడవలు జరగడానికి, మీ హస్బెండ్లతో గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తక్కువ మాట్లాడండి చక్కగా. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగం. మొన్నటిదాకా మీకు చక్కగా మనకి ఈ సింహరాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్నటువంటి గురుడు లాభంలోకి వచ్చేస్తున్నాడు. కాసుకోండి, ఖాళీ బియ్యం బస్తాలు కొనుక్కోండి, ఖాళీగా డబ్బులు సంచులు పెట్టుకోవడానికి గోను సంచులు దాచుకోండి. అంటే వ్యాపారాలు దానికి సంబంధించి చేసేటటువంటి వాళ్ళకి అంత డబ్బు వస్తుంది ప్రొపోర్షనేట్గా. ఎక్కువగా పెద్ద వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి పెద్ద ధనం రావడానికి అవకాశాలు ఉంటాయి, చిన్నవాళ్ళకి చిన్నగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా, సింహరాశి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది. మా పిల్లలకి సీట్లు వస్తాయో, ఇది కామన్ కదా, ఎవరికైనా సరే ఆ కాలేజీలో సీట్ వస్తుందా, ఇలా రకరకాలుగా. కాబట్టి అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు సాధించుకొని ముందుకెళ్తారు. ఏదైతే అనుకుంటారో అది సాధించడానికి మీకు సంపూర్ణమైనటువంటి అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా చక్కగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మనకి ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మనకి 16 నవంబర్ నుంచి కూడా రవి వృశ్చిక రాశిలోకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఉద్యోగాలు రావడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయత్నిస్తున్నారు, అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం, మరి ఇతరులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ కోసం డిపార్ట్మెంటల్ టెస్ట్స్ రాస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు అనేటటువంటివి మీకు రావడం, ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి మనకి ఈ
సింహరాశి వాళ్ళకి ఏంటంటే వ్యక్తిగతంగా మనకి కొంతమంది ఫ్రెండ్స్ అనేటటువంటి వాళ్ళు పరిచయం అవడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళ వల్ల మనకున్నటువంటి డిప్రెషన్ అంతా కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి, ఇతరుల టైము పాడు చేయకండి. మీ టైంని చక్కగా ఉపయోగించుకుంటూ ఇతరుల యొక్క టైంని కూడా గౌరవిస్తూ చక్కగా ముందుకు వెళ్ళిపోండి. ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సినిమా ఫీల్డ్లో అందరూ కూడా సాధిస్తారు అనుకున్నదంతా కూడా. అలాగే మంచి పారితోషికాలు, డబ్బు, హోదా, పేరు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. మరి అందులో ఉన్నటువంటి కెమెరా యూనిట్ అవనివ్వండి, ప్రొడక్షన్ వింగ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో కష్టపడతారు వీళ్ళు, మామూలుగా అంత ఈజీ కాదనమాట. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి రోజులు అనేటటువంటిది, మంచి పేరు, రికగ్నిషన్ అనేటటువంటిది కళాకారులకు రావడమే కాకుండా మీడియా రంగం అంతా కూడా చక్కగా గౌరవింపబడుతుంది. చక్కగా ఈ యొక్క సంపాదన అనేటటువంటిది అందులో ఛానల్స్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా జీతపత్యాలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి అయిపోవడం అనేటటువంటి జరుగుతాయి. ఇకపోతే కేతు దగ్గరికి వచ్చేసరికి 18 మే 2025 సంవత్సరం నుంచి కేతువు సింహరాశిలోకి వస్తాడు. కాబట్టి జన్మరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీకు భక్తి భావాలు పెరిగిపోతాయి. అలాగే మీరు చక్కగా అన్ని దేవస్థానాలకి, మఠాలకి వెళ్ళడము, అక్కడ సాధనలో మీరు విపరీతంగా జపాలు చేయడము, సాధన సాధించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ విషయంలో మీరు ఏమీ ఢోకా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి స్టూడెంట్స్ కూడా విపరీతంగా కష్టపడతారు. ఊహించని విధంగా మరి ఈ యొక్క సింహ రాశి వారికే, వాళ్ళ అమ్మాయికే, మరి వాళ్ళ సంతానంలో ఉన్నటువంటి వాళ్ళకి నేనే స్వయంగా చూసాను. ఐఐటి గౌహతిలో సీట్ వచ్చింది ఒక యావరేజ్ స్టూడెంట్కి. ఇవన్నీ కూడా మామూలుగా వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు. కష్టపడితే అదే వస్తుందమ్మా అని రచ్చబడితే వాళ్ళ అమ్మ కూడా, మరి నా ఫ్రెండే, మరి ఒక మంజు అని ఒక ప్రొఫెసర్ అనమాట ఆమె, మరి వాళ్ళ పాపకు వచ్చింది. ఎలా వచ్చిందండి? హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది ఏదైనా సరే. అలాగే ఈ సింహరాశి వాళ్ళు విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తారు. కాబట్టి మీరు అనుకున్నదంతా కూడా సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే గతములో ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎవరైతే మరి డబ్బులు మరి వాళ్ళు మిమ్మల్ని మాయమాటలు చెప్పి మీ దగ్గర డబ్బులు ఎత్తుకు వెళ్ళిపోతారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సక్సెస్ అనేటటువంటిది, ఆ డబ్బులు తీసుకొచ్చే విధంగా, వెనక్కి తీసుకొచ్చే విధంగా, మీ పనిలో సక్సెస్ అయ్యే విధంగా మీరు వాళ్ళపై కేసులు నమోదు చేసి మీరు డబ్బులన్నీ కూడా వసూలు చేయండి. అప్పుడు మీకు అనుకున్నటువంటిది మీరు ఈ యొక్క రాశి వాళ్ళు సరిపోతారు. ఇకపోతే బంగారం కొత్తగా కొనుగోలు చేస్తారు మీరు. అలాగే ఈ యొక్క మనకి రాహుగ్రహ దోషం పోయింది కాబట్టి మనకి ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారాలు బాగుంటాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటిది రావడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు అవనివ్వండి, అలాగే ఈ ఆయిల్, ఫ్యాట్స్ ఇలాంటి బిజినెస్లు అనేటటువంటి కొంచెం డౌన్గా ఉండడం అనేటటువంటిది అవకాశాలు ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళకి రహస్య మిత్రులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మీరంతా కూడా మరి ఎవరైతే ఇది కోట్ల మందికి ప్లాట్ఫామ్ మీద మనం చెబుతున్నాం కాబట్టి కొంతమందికి ఇది వర్తిస్తుంది తప్ప, ఎండాకాలంలో ఎండలు ఉంటాయని చెప్తాం అంటే ఏంటి? ఎండలు వర్షాలు రావని కాదు కదా అర్థం. ఎండలు అస్తమానం ఎండలే ఉండాలని కదా, అప్పుడప్పుడు వర్షాలు వస్తాయి. కాబట్టి ఇది కూడా అదేవిధంగా మనకి ఈ యొక్క పనులు కొంతమందికి ఇలాంటి ఫలితాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ తల్లిదండ్రుల మీద అమితమైనటువంటి శ్రద్ధ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు అనుకున్నదంతా కూడా సాధిస్తూ మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోవడం అనేటటువంటి చేస్తారన్నమాట. అంటే ఈ యొక్క సింహరాశి వాళ్ళు ముఖ్యంగా ఇతరులపైన దాడి చేయకుండా, ఇతరులపైన మనం ఇది గొప్పగా ఇచ్చేయకుండా చక్కగా మెత్తగా మంచిగా మీరు మీ పనులు మీరు చేసుకొని వెళ్ళాలి. అలాగే ఎంత పెద్ద మనగాళ్ళైనా సరే మనకి
ఏదో ఒక సమయంలో ఏదో ఒక బ్యాడ్ టైంలో మనకి బ్యాడ్ నేమ్, చెడ్డ పేరు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు వేణుస్వామిని చూస్తున్నాం మనం. మరి అనవసరమైన విషయాల్లో ప్రతి దాంట్లో కెలుక్కొని ప్రతి దాంట్లో చేసుకొని తన పరువు తానే తీసుకున్న విధానంలో ఎందువలన ఇదంతా కూడా జ్యోతిష్యం అనేటటువంటి పెద్ద మహాశాస్త్రం. అది అంత ఈజీ కాదు ఇదంతా కూడా. దాంట్లో మనం అంచనాలు వేసుకోవాలా. అంచనాలు ఎక్కడ ఫెయిల్ అయినా కూడా అవతల మనం ఇచ్చేటటువంటి ప్రెడిక్షన్స్ రాంగ్ అవుతాయి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు అంటారు. ఆ విధంగా ఈ సింహరాశి వాళ్ళు మీరంతా కూడా ఎక్కువ ప్రామిసెస్ చేయకండి, ఫాల్స్ ప్రామిసెస్. నేను ఇది చేసి పెడతా అది చేసి పెడతాను. పాపం జనం ఏంటంటే ఆశపడతారు. జనానికి కావాల్సింది ఏముందండి? రోజు బిర్యానీ తినిపిస్తున్నారు, ఒక్కరోజు బిర్యానీ మానేశారనుకో మీ దగ్గర డబ్బులు లేక ఒక నెల నుంచి తినిపించినటువంటి బిర్యానీని మర్చిపోతారు. ఈ ఒక్కరోజే మీకు ఇప్పించలేదు కాబట్టి మిమ్మల్ని తిడతారు. కాబట్టి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల బ్రహ్మాండమైనటువంటి పాఠాలు మీరు చదువుతూ ఉంటారు. మరి ఈ వాళ్ళకి ఆ కోరుకున్న కాలేజీల్లోకి వీళ్ళకి సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. చక్కగా ఎవరు కూడా ఊహించని విధంగా మీరు అంతా కూడా పేరు ప్రతిష్టలు అనేటటువంటివి తీసుకురావడం జరుగుతుంది మీ పిల్లలు మీకు. మీ బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులు మీ ఇళ్ళకు వస్తారు. అలాగే చక్కగా వాళ్ళని ఆదరిస్తారు మీరు, స్నేహితులను కూడా. అలాగే మీరు కూడా వాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్ళడము ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు. మరి పండించి పంటలన్నీ కూడా మనకి బాగా చేస్తారు. మరి ఇకపోతే ఖరీదైనటువంటి వస్తువులు వాళ్ళు కొంటారు. మరి అలాగే 7 డిసెంబర్ తర్వాత కుజుడు మనకి ధనుస్సు రాశి ప్రవేశం చేయడం ద్వారా మనకి కార్పెంటర్స్ బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. తాపీ మేస్తర్లు బాగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. మరి యొక్క శుక్రుని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి 9 అక్టోబర్ తర్వాత శుక్రుడు ధనస్థానంలోకి రావడం అనేటటువంటి జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళ స్టార్ అందుకుంటుంది అని మనం చెప్పాలన్నమాట. అలాగే మనకి ఈ యొక్క సింహరాశి వారికి మనము ఈ 20 డిసెంబర్ తర్వాత కొంచెం టఫ్ పీరియడ్గా మనం దాన్ని అంచనా వేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క 24 జూన్ నెల మరి 2025 సంవత్సరంలో చక్కగా బుధుడు బ్రహ్మాండంగా తీసుకురావడం అనేటటువంటి జరిగినాయి. మహిళలకి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు వేరే చోట్ల ఉన్నట్లయితే మరి వాళ్ళంతా కూడా ట్రాన్స్ఫర్ల కోసం మీరు ప్రయత్నించండి. ఇక్కడి నుంచి కూడా ఏ యొక్క యూనియన్ లీడర్ని వాళ్ళని సంప్రదించి మళ్ళీ భంగుపాటు పడ్డాము అనేటటువంటి అవకాశం లేకుండా భంగుపాటు. ఈ యొక్క రాశి వారికి రెమెడీస్ ఏంటంటే ఈ యొక్క రాహువు మనకి కుంభరాశిలోకి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే నదీ స్నానాలు చేయాలి మీరు, పుణ్యనదీ స్నానాలు. ఆ తర్వాత నదీ స్నానం చేసి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేయడం ఇంట్లో కానీ గుళ్ళో కానీ చేయడం ద్వారా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు లభిస్తాయి మీకు. ఆ తర్వాత ఈ యొక్క మంత్రాన్ని కేవలము ఒక మామూలుగా మీరు మంత్రాలంటే అక్షరాల సమూహమే అని చూసిన, విగ్రహం అంటే ఒక రాయ కదా అని చూసిన భస్మమైపోవడం అనేటటువంటి జరుగుతుంది. అటువంటిలో ఉన్నటువంటి భగవత్ శక్తిని మీరు చూడాలా. చూసిన తర్వాత మీరు ఈ అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. శుభమస్తు.